నా పేరు డిఎం ఓబ్లేస్ యాదవ్, ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు కడప కలెక్టర్ ఆఫీస్ ఎదుట విద్యార్థులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,400 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగనే 7 పాఠశాలకు సంబంధించినటువంటి ఏవైతే జీవోలు తీసుకొని వచ్చారో ఆ జీవోలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలానే సంక్షేమ వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్పడింగ్ మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప జిల్లాలో చారిత్రాత్మకమైనటువంటి యోగ వేమన యూనివర్సిటీ అభివృద్ధిలో ఇవాళ వెనుకంజలో ఉంది. దాదాపుగా 100 కోట్ల రూపాయలు డబ్బులు కేటాయించాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ గతం నుంచి పోరాటం చేస్తా ఉంది. అయినా మొన్న లోకేష్ గారు వచ్చి 10 కోట్ల రూపాయలు ఇవాళ చల్లేసి ఓడబడినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. తక్షణమే యోగ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలి. అలాగనే స్కాలర్షిప్స్ ఫీ రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఇవాళ డిగ్రీలో ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీఏ పూర్తి చేసుకొని ఇవాళ ఫీజులు చెల్లించలేని కారణంగా సర్టిఫికెట్లు యాజమాన్యం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకనే అర్థాంతరంగా జీవితాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ అంశాల మీద తక్షణమే స్పందించాలని, లేకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి ఆర్ఎస్ఎఫ్ సిద్ధం అవుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాడు. Justice!